హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 10th క్లాస్ ఆన్లైన్ క్లాసెస్. ఈ సెషన్లో మనం చాప్టర్ 3కి సంబంధించి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయబోతున్నాం. అందులో ఎగ్జాంపుల్ 1 చూద్దాము. చెక్ గ్రాఫికలీ వెదర్ ది పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్. ఫస్ట్ ఈక్వేషన్ ఏముందంటే ఎక్స్ ప్లస్ 3y ఇజ్ ఈక్వల్ టు 6. సెకండ్ ఈక్వేషన్ 2x మైనస్ 3y ఇజ్ ఈక్వల్ టు 12. ఈ రెండు కన్సిస్టెంటా కాదా చెక్ చేయాలంటాం. దీనికోసం కొన్ని ఎక్స్ అండ్ వై వాల్యూస్ తీసుకుందాము. ఫస్ట్ ఎక్స్ 0 తీసుకుందాం. సో ఇది 0 తీసుకుంటే 3y ఇజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. 3 1s ఆర్ 3 2s ఆర్ క్యాన్సిల్ పోతే y ఇజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. నెక్స్ట్ టైం ఏం చేస్తానంటే y 0 తీసుకుంటాను. ఇది 0 అవుతుంది. సో ఎక్స్ ప్లస్ 0 6 అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 6 అవుతుంది. తర్వాత సెకండ్ గ్రాఫ్, దీనికి సంబంధించిన ఆర్డర్డ్ పేర్స్ కనుక్కుందాం. సిమిలర్గా ఇప్పుడు చేసిన విధంగానే ఇక్కడ కూడా చేద్దాం. ఫస్ట్ ఎక్స్ 0 తీసుకుందాం. 2 zeros 0 మైనస్ 3y ఇజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. 3 టేబుల్తో క్యాన్సిల్ పోతుంది. 3 4s ఆర్, సో y ఇజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏం చేస్తారంటే y 0 తీసుకోండి. అప్పుడు 2x మైనస్ 3 zeros 0 అవుతుంది. 2x ఇజ్ ఈక్వల్ టు 12. 2 1s ఆర్ 2 6s ఆర్ క్యాన్సిల్ పోతే x ఇజ్ ఈక్వల్ టు 6. వీటితో ఒక గ్రాఫ్ వేసుకోవాలి. ఇప్పుడు గ్రాఫ్ వేసుకొని అది కన్సిస్టెంటా కాదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఎలా వేస్తాం గ్రాఫ్ అంటే ఈ రెండు ఇక్కడ ఉండే ఆర్డర్డ్ పేజ్ తీసుకొని గ్రాఫ్గా వేస్తాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇది ఆరిజిన్ 0, ఎక్స్లో 6 వరకు అవసరం, వైలో -4 2 వరకు. 1 2 3 4 5 6 వరకు అవసరం, వైలో 1 2 3 4, మైనస్లో 4 కావాలి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే గ్రాఫ్ వేద్దాం. ఇచ్చిన వాల్యూస్తో గ్రాఫ్. వచ్చిన వాల్యూ మనకు 0 2, 0లో 2 లేదా డైరెక్ట్ x 6 y 2, ఎందుకంటే 0 0 తీసుకున్నాం కాబట్టి x వాల్యూ 6 y వాల్యూ 2 డైరెక్ట్ తీసుకోవచ్చు. x వాల్యూ 6 y వాల్యూ 2. సో ఈ రెండింటిని కలుపుతూ మనం ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇది ఫస్ట్ గ్రాఫ్, x ప్లస్ 3y ఇజ్ ఈక్వల్ టు 6. ఇదే విధంగా సెకండ్ గ్రాఫ్ వేసుకుంది. ఎక్స్లో 6 వైలో -4, ఎక్స్లో సేమ్ 6 వైలో -4, ఈ రెండింటిని కలపాలి. చూడండి, రెండు ఇంటర్సెక్ట్ అయినాయి ఒక పాయింట్ దగ్గర. ఈ గ్రాఫ్ వచ్చేసి 2x మైనస్ 3y ఇజ్ ఈక్వల్ టు 12. ఇంటర్సెక్టింగ్ పాయింట్ 6, 0. సొల్యూషన్ ఉంది, ఆన్సర్ వస్తోంది, దీనికి సొల్యూషన్ ఉంది. దీస్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. దే హ్యావ్ యూనిక్ సొల్యూషన్, ఒకే ఒక ఆన్సర్ ఉంది. అండ్ ఆన్సర్ ఉంది కాబట్టి దేర్ ఫోర్ దే ఆర్ కన్సిస్టెంట్. కన్సిస్టెంటా కాదా చెక్ చేసాం గ్రాఫ్ వేసి. దే ఆర్ కన్సిస్టెంట్. ఇక్కడ స్కేల్ రాసుకోండి. ఇంకా ఆన్ ఎక్స్ యాక్సిస్ పైన 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ తీసుకున్నాం. ఆన్ వై యాక్సిస్ పైన 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిటే తీసుకున్నాం ఇక్కడ కూడా. సో ఇది స్కేల్. అర్థమైంది కదా, చాలా సింపుల్ క్వశ్చన్. రెండు ఈక్వేషన్స్ తీసుకొని ఆర్డర్డ్ పేజ్ రాసుకొని గ్రాఫ్ వేసాము. గ్రాఫ్ వేస్తే
ఒక పాయింట్ దగ్గర టచ్ అయింది కాబట్టి ఇవేమైనాయంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయ్యాయి. సేమ్ సెకండ్ది కూడా graphically find whether the following pair of equations has no solution or unique solution or infinitely many solutions. గ్రాఫ్ వేసి కనుక్కోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ చూద్దాం. 5x minus 8y plus 1 is equal to 0. అండ్ సెకండ్ ఈక్వేషన్ ఏం చేస్తామంటే ఎల్సిఎం చేసుకోండి. ఫస్ట్ డినామినేటర్లో 5 3s are 15x. ఈ 5 ఉంది కాబట్టి పైన ఉండేది అలాగే 24y, 5 అలాగే ఉంది పైన 3 is equal to 0. The first equation 5x minus 8y plus 1 is equal to 0. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ 15x minus 24y plus 3 is equal to 500. రెండు ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ రెండు ఈక్వేషన్స్కి ఏం చేస్తామంటే మనం కొన్ని వాల్యూస్ తీసుకొని ఆర్డర్డ్ పేర్స్ ఫామ్ చేసుకుందాం గ్రాఫ్ వేయడానికి. జనరల్గా అబ్జర్వేషన్లోనే అర్థమైపోతుంది ఇది. 5 3s are 15, 8 3s are 24. ఈ రెండు ఈక్వల్ లేవు అంటే ప్యారలల్ లైన్స్ అనేది ఈజీగా అర్థమైపోతుంది మనకు. ఫస్ట్ రెండు ఈక్వల్ ఉంటూ లాస్ట్ది రావడం లేదు అంటే మల్టిపుల్ 5 3s are 8 3s are 1 3s are అన్నీ వచ్చేసాయి. 5 3s are 8 3s are 1 3s are అంటే కోఇన్సిడెంట్ లైన్స్, నాట్ ప్యారలల్. లాస్ట్ది ఒక్కటికి ఈక్వల్ కాకపోతే ప్యారలల్, లాస్ట్ది కూడా ఈక్వల్ అయిపోతే కోఇన్సిడెంట్ అని మనకు తెలుసు కండిషన్. కానీ దీన్ని గ్రాఫికల్గా సాల్వ్ చేయాలి కాబట్టి కొన్ని వాల్యూస్ తీసుకొని గ్రాఫ్ వేసుకోవడానికి ట్రై చేసుకోవాలి మనం. సో ఏ వాల్యూ తీసుకుందాము అనేది చూసినట్లయితే ఇక్కడ ఏది తీసుకుంటే మీకు ఈజీగా గ్రాఫ్లో వేయగలరో దాన్ని మాత్రమే తీసుకోవాలి. ఒకసారి చూద్దాం. ఇక్కడ 2 తీసుకుంటే ఒకవేళ y వాల్యూ 2 తీసుకుంటే 8 2s are 2 తీసుకుందాము. 8 2s are 16. 5x minus 16 plus 1 is equal to 0 అవుతుంది. సో 5x minus 15 is equal to 0. అప్పుడు 5x is equal to 15, 5 3s are అవుతుంది అంటే x 3 అవుతుంది. x వాల్యూ 3 అయిపోయింది. అలాగే 8 2s are తీసుకున్నాను, 8 4s are తీసుకుంటే 32 రాదు, 8 1s are. సో 8 1s are 8 తీసుకుందాము. ఒకసారి చెక్ చేద్దాం. 5x minus 8 plus 1 అప్పుడు 5x minus 7 is equal to 0. 5x is equal to 7. x is equal to 7 by 5 డివైడ్ చేస్తే 5 1s are 5, 20 ఉంటుంది, 5 4s are 1.4. సో వేయచ్చు 1.4, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ 3 తీసుకుంటే ఇది 1.4. నెక్స్ట్ ఇక్కడ అలాగే తీసుకుందాం. x 3 తీసుకుందాం ఫస్ట్ అంటే y2 అని. y2 తీసుకోండి. x 3 వస్తుందా లేదా చెక్ చేద్దాం. y2 తీసుకుంటే 15x minus 24 2s are 48 plus 3 is equal to 0. సేమ్ వాల్యూస్ వస్తాయి. 45 is equal to 0. 15x is equal to 45 అవుతుంది. x is equal to 3. చూడండి 3 వచ్చింది. సేమ్ ఇది కూడా ఇలాగే తీసుకుందాం. 1 y1 తీసుకోండి. 15x minus 24 plus 3 is equal to 0. 15x minus 21 equal to 0. 15x equal to 21. x is equal to 21 by 15. 3 7s are 3 5s are which is equal to 1.4. సేమ్ వాల్యూస్, ఎక్కడే కానీ తేడా లేదు. సేమ్ గ్రాఫ్, సేమ్ వాల్యూస్. ఇక గ్రాఫ్ వేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇటువంటి క్వశ్చన్లకు రెండింటికి సేమ్ వచ్చింది కాబట్టి సేమ్ గ్రాఫ్ వస్తుంది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్, ఆరిజిన్. మనకు కావాల్సిన వాల్యూస్ ఎక్స్లో 3 వరకు, వైలో 2 వరకు. 1 2 3. వైలో 1 2 3 4 వరకు రాసుకున్నాం. ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ అవసరం లేదు, అయినా కూడా 1 or 2 నెగిటివ్ వాల్యూస్ పెట్టేసుకుందాము. 3లో 2, ఎక్స్లో 3కి ఎదురుగా వై వాల్యూ 2. సో ఎక్స్లో 3, వైలో 2 ఇక్కడ వస్తుంది. 3 2. తర్వాత ఎక్స్లో 1.4 దగ్గర 1. సో 1.4 అంటే 1 2 మధ్యలో 4th లైన్ ఇక్కడ, దీనికి ఈక్వల్గా 1. రెండు సేమే. ఫస్ట్ గ్రాఫ్ సెకండ్ గ్రాఫ్ రెండు సేమ్. 1.4లో 1, 3లో 2 రెండు గ్రాఫులు సేమ్ కాబట్టి
ఇది ఫస్ట్ గ్రాఫ్ అనుకుందాం. 5x - 8y + 1. సెకండ్ గ్రాఫ్ ఏమంటే ఎలా వేయాలి? ఇంకో కలర్ ఏదైనా తీసుకొని సేమ్ దానిపైన వేయాలి. ఇది సెకండ్ గ్రాఫ్. ఎందుకంటే సేమ్ వాల్యూస్ ఉన్నాయి. ఏదది 3x - 24/5y + 3/5 = 0. సో దీన్ని చూస్తూనే మనకు అర్థమైపోతుంది. ఒకదానిపైన ఒకటి వచ్చింది కాబట్టి దీస్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. దే హ్యావ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి దే ఆర్ కన్సిస్టెంట్. ఆన్సర్ ఉంటే దాన్ని ఏమంటాం? కన్సిస్టెంట్ అంటాం. ఇంకా స్కేల్ ముందు రాసుకునే విధంగానే ఒక్కొక్క యూనిటే తీసుకున్నాను. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్. అలాగే ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్. రెండు కూడా 1 యూనిటే తీసుకున్నాను. ఎక్స్ యాక్సిస్ పైన, వై యాక్సిస్ పైన. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సాల్వ్ ది ఎగ్జాంపుల్ 4 ఇది. ఎగ్జాంపుల్ 3 లాస్ట్లో ఉంది, అది చేస్తాం మళ్ళీ. సాల్వ్ ది ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఒక వాల్యూ ఎక్స్ కానీ వై కానీ ఏదో ఒక ఈక్వేషన్ నుంచి తీసుకొని ఇంకో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవడం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ తీసుకోవడం చాలా ఈజీ. ఇక్కడ 3 ఉంది, +2y అటు సైడ్ పోతే -2y. ఈ వాల్యూని తీసుకువెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 7x - 15y = 2. ఇక్కడ ఎక్స్కి ఎంత వచ్చింది మనకు? 3 - 2y వచ్చింది. సో 7 3s are 21, 7 2s are 14, -15y = 2. 14 15 టోటల్ 29y అవుతుంది. +21 అటు సైడ్ పోతే -21. సో -29y = -19. y = -19 -29 ఇంటూ ఉండేది అటు సైడ్ పోతే డివైడెడ్ బై అవుతుంది. అప్పుడు 19/29 అవుతుంది. y వాల్యూ వచ్చేసింది. ఇక ఎక్స్ కనుక్కోవాలి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వచ్చేస్తుంది. x = 3 - 2y. y అంటే 19/29. ఎల్సిఎం చేసుకుందాం. 29 ఉంటుంది. 29 3s are 87. 19 2s are 38. 87లో 38 తీసేస్తే 49. సో x = 49/29. రెండు వాల్యూస్ వచ్చేసాయి. దేర్ఫోర్ x = 49/29 అండ్ y = 19/29. ఈ విధంగా సబ్స్టిట్యూషన్ మెథడ్ను యూజ్ చేసుకొని మనం ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏమంటే ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ తీసుకొని దాన్ని ఇంకో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ అండ్ వై వాల్యూస్ను కనుక్కోండి. ఎగ్జాంపుల్ 5 చూద్దాం. సాల్వ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్. సాల్వ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. ఆఫ్తాబ్ టెల్స్ హిస్ డాటర్. ఆఫ్తాబ్ వచ్చేసి వాళ్ళ డాటర్తో చెప్తున్నాడు, 7 years ago I was 7 times as old as you. 7 years ముందుకు వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ ఏం తీసుకుందామంటే లెట్ ఆఫ్తాబ్స్ డాటర్స్ ఏజ్ తెలియదు కాబట్టి ఏమనుకుందాం, x years అనుకుందాం. I was 7 times as old as you. You were then. అప్పుడు నువ్వు ఎంత ఉన్నావో దానికి 7 times ఉన్నా. ఎప్పుడు? 7 years ago. 7 years ago తీసుకుంటే ఆఫ్తాబ్ టెల్స్ హిస్ డాటర్. సో ఆఫ్తాబ్ వల్ల డాటర్ ఏజ్ తీసుకున్నా. ఆఫ్తాబ్స్ ఏజ్ ఇతనిది తెలియదు కాబట్టి అనుకుందాం
వై ఇయర్స్ అనుకున్నాం. వాడు చెప్పిన సెంటెన్స్ రాసుకుందాం. 7 years ago, I అంటే ఆఫ్తాబ్. ఆఫ్తాబ్ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ ఆఫ్తాబ్స్ డాటర్ అని ఇచ్చినాడు. క్వశ్చన్లో ఇచ్చున్నాడు ఈ లైన్ ఇక్కడ. అప్పుడు 7 years ago ఆఫ్తాబ్ అంటే ఆఫ్తాబ్కు ఇప్పుడు వై ఏజ్ 7 years ago minus 7 ఈజ్ ఈక్వల్ టు 7 times డాటర్స్ ఏజ్. డాటర్స్ ఏజ్ అంతా ఎక్స్ ఇయర్స్. ఈ మధ్య కూడా అప్పుడే అంట. అప్పుడంటే 7 years ago. సో ఆఫ్తాబ్కు 7 years ముందు ఎంత ఏజ్ ఉన్నిందో ఇక్కడ మెన్షన్ చేశాడు. ఎంత అంటే 7 times డాటర్స్ ఏజ్. డాటర్స్ ఏజ్ 7 years ago అంటే x - 7. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసుకోండి. 7 into x 7x, 7 7s are 49. సో y is equal to 7x minus 49, minus 7 అటు సైడ్ పోతే ప్లస్ 7. y వాల్యూ వచ్చింది ఎక్స్లో. దీన్ని తీసుకుని ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. y is equal to 7x minus 42. ఇంకో హింట్ ఇచ్చినాడు. ఆల్సో 3 years from now, 3 years from now, I shall be, I means Aftab. 3 years from now, Aftab shall be 3 times as old as Aftab's daughter. ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ? 3 years from now అంటే ఇప్పటి నుంచి 3 years అంటే y ఉన్నాడు. ఇప్పుడు 3 years తర్వాత అంటే ప్లస్ 3. 3 times వాళ్ళ డాటర్ ఏజ్ ఎంత ఎక్స్ అనుకున్నాం, ప్లస్ 3. సో ఇక్కడ ఏమవుతుందంటే y ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇంకా 7x minus 42 ప్లస్ 3 is equal to 3 into x, 3x, 3 3s are 9. సో ఇక్కడ ఏమవుతుంది ఇంకా చూడండి. 7x కట్ చేస్తాం. 7x minus 42లో 3 పోతే 39 is equal to 3x plus 9. ఎక్స్లన్నీ ఒక పక్కకు, నంబర్స్ ఇంకో పక్కకు పంపించుకుంటే 4x is equal to 48. x is equal to 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా క్యాన్సిల్ చేద్దాం. 12. సో ఆఫ్తాబ్ డాటర్కు 12 years. ఆఫ్తాబ్స్ డాటర్స్ ఏజ్ 12 years. ఆఫ్తాబ్ డాటర్. ఆఫ్తాబ్కి ఎంత అంటే y కనుక్కోవాలి. సో y ఈజ్ ఈక్వల్ టు 7x minus 42 కదా. 7x వాల్యూ 12 minus 42. 84లో 42 తీసేస్తే 42. ఆఫ్తాబ్స్ ఏజ్ ఇది. ఆఫ్తాబ్స్. సో ఆఫ్తాబ్ ఏజ్ 42 years. ఆఫ్తాబ్ వాళ్ళ డాటర్కు 12 years. ఈ విధంగా మనం సాల్వ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ మోడల్ ఎగ్జామ్కు. 2 pencils, 3 erasers, 9 rupees అవుతుందంట. లెట్ కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్. పెన్సిల్ కాస్ట్ తెలియదు కాబట్టి x రూపీస్ అనుకున్నాం. కాస్ట్ ఆఫ్ ఈచ్ ఎరేజర్. ఎరేజర్ కాస్ట్ తెలియదు కాబట్టి y అనుకున్నాం. గివెన్ క్వశ్చన్లో ఏమిచ్చాడు చూడండి. కాస్ట్ ఆఫ్ 2 pencils and 3 erasers ఈజ్ 9 rupees. అప్పుడు దీని ఈక్వేషన్ లాగా రాయాలంటే 2 పెన్సిల్ కాస్ట్ ఎక్స్, 3 ఒక్కొక్క ఎరేజర్ కాస్ట్ y ఇజ్ ఈక్వల్ టు 9. 2 pencils and 3 erasers టోటల్ వచ్చేసి 9. దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం. తర్వాత కాస్ట్ ఆఫ్ గివెన్, ఇంకొక సెంటెన్స్ ఇచ్చాడు ఇక్కడ. కాస్ట్ ఆఫ్ 4 pencils and 6 erasers ఈజ్ 18 rupees.
4 పెన్సిల్ ఒకటి ఎక్స్ రూపీసు, 6 ఎరేజర్ ఒకటి వై రూపీసు ఇజ్ ఈక్వల్ టు 18. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇక్కడ చూస్తూనే అర్థమవుతుంది 2 2s are 3 2s are 9 2s are అంటే రెండు సేమ్. A1/A2 B1/B2 C1/C2 అన్ని సేమ్ ఉన్నాయి. ఇక్కడ చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ 2x + 3y = 9. సెకండ్ ఈక్వేషన్ ఇలా ఉన్నప్పుడు మనం ఇది A1 B1 ఇది ప్లస్ ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది. -9 అని రాసుకుందాం డైరెక్ట్గా. ఇది C1. ఇక్కడ కూడా +18 ఇటు సైడ్ వస్తే -18 0 అవుతుంది. A2 B2 C2. A1/A2 క్యాల్కులేట్ చేద్దాం. 2/4 అంటే 2 1s are 2 2s are ఆన్సర్ 1/2 A1/A2. B1/B2 క్యాల్కులేట్ చేద్దాం. 3/6. అలాగే C1/C2. C1 -9 C2 18 9 1s are 9 2s are మైనస్ ప్లస్ అవుతుంది. సో A1/A2 B1/B2 C1/C2 అన్ని ఈక్వల్ ఉంటే ఇప్పుడు ఏమంటాం, దీస్ ఆర్ కోయిన్సిడెంట్ లైన్స్ అంటాం. ఈ లైన్స్ ఏంటివి? కోయిన్సిడెంట్ లైన్స్. దే హ్యావ్ కోయిన్సిడెంట్ లైన్స్ అంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. therefore the solution, ఇంకా ఇది రాయాల్సిన అవసరం లేదు. సొల్యూషన్ ఏదైనా తీసుకోవచ్చు ఈక్వేషన్ సాటిస్ఫై చేసేదని. ఎనీ సొల్యూషన్ ఇట్లా రాస్తే సరిపోతుంది. ఎనీ వాల్యూస్ ఆర్ ఎనీ సొల్యూషన్ సాటిస్ఫైయింగ్ ఈక్వేషన్ 1 ఆర్ 2. ఇంతవరకు రాసినా సరిపోతుంది. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి, కనుక్కోలేము. కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ అండ్ ఈచ్ ఎరేజర్ ఇక్కడ ఫైండ్ చేయలేము. ఎందుకు చేయలేమంటే 2 పెన్సిల్స్ 3 ఎరేజర్స్ = 9 ఇచ్చాడు. 4 పెన్సిల్స్ 6 ఎరేజర్స్ = 18. దీన్ని ఎగ్జాక్ట్గా డబల్ అంటే ఈక్వేషన్ సాటిస్ఫై చేసే ఏ వాల్యూ అయినా కరెక్టే. దీనికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఒకటి పెట్టలేం, ఎన్నైనా కనుక్కోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x = 1 తీసుకుంటే y = ఒక వాల్యూ వస్తుంది. అలాగే x = 2 తీసుకుంటే yకి ఒక వాల్యూ వస్తుంది. ఇలా ఎన్ని సొల్యూషన్స్ అయినా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. 7th ఎగ్జాంపుల్ చూద్దాం. 2 rails are represented by the equations. Will the rails cross each other? అంటే ఇంటర్సెక్టింగ్ లైన్సా కాదా అని అడిగాడు. x + 2y - 4 = 0 ఒక ఈక్వేషన్. 2x + 4y - 12 = 0 ఒక ఈక్వేషన్. A1 B1 C1 A2 B2 C2. ఫస్ట్ A1/A2 క్యాల్కులేట్ చేద్దాం. A1 ఇక్కడ 1 A2 2 B1/B2 B1 2 B2 4 ఇక్కడ క్యాన్సిల్ పోయి ఇది కూడా 1/2 అవుతుంది. నెక్స్ట్ C1/C2 C1 -4 C2 -12 4 1s are 4 3s are పోతుంది. ఇది 1/3 అవుతుంది. ఇక్కడ చెక్ చేసినట్లయితే A1/A2 B1/B2 ఈక్వల్ అయ్యాయి, కానీ C1/C2 ఈక్వల్ అవ్వలేదు వీటికి. therefore these are ఏం లైన్స్ ఇవి? ప్యారలల్ లైన్స్. ఇవి ప్యారలల్ లైన్స్. సో these rails will not cross each other. ఇవి ఒకదానొకటి క్రాస్ కావు. ఈచ్ అదర్. ఎందుకు క్రాస్ కావు? ఇవి ప్యారలల్ లైన్స్ కాబట్టి. ప్యారలల్ లైన్స్ ఎప్పుడు ఒకదానికొకటి క్రాస్ అవ్వవు. ఒకవేళ క్వశ్చన్లో గ్రాఫికల్ అడిగింటే గ్రాఫ్ వేసి చూపించాలి. ఏమడకపోతే ఆల్జీబ్రాయిక్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ 8 చూద్దాం.
రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ 2 persons. Ratio of incomes of 2 persons is equal to 9:7. అంటే ఒకటి 9x ఒకటి 7x. Let income of first person. సో 9 parts ఉంది కాబట్టి 9x అనుకుందాం. ఇన్కమ్ ఆఫ్ సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ 7 parts ఉంది కాబట్టి 7x అనుకుందాం. రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్స్ కూడా ఇచ్చాడు. రేషియో ఆఫ్ expenditures of 2 persons. వీళ్ళు చేసే ఖర్చు ఎంత చేస్తున్నారు? 4:3. అంటే ఇప్పుడు ఏమనుకోవచ్చు? ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫస్ట్ పర్సన్. ఇది 4తో పోతుంది కాబట్టి దీన్ని ఏమనుకుందాం? 4. ఇంతకుముందు x అనుకున్నాం ఇన్కమ్. ఇప్పుడు ఎక్స్పెండిచర్ను y అనుకుందాం, 4y. ఎక్స్పెండిచర్ ఆఫ్ సెకండ్ పర్సన్, ఇది 3 ఉంది, 3y. సో 9x 7x 4y 3y వీళ్ళని అనుకున్నాం. ఒక్కొక్కరు ఎంత సేవ్ చేస్తున్నారు? 2000 per month సేవ్ చేస్తున్నారు. సేవింగ్స్ పర్ మంత్ బై ఈచ్ పర్సన్. ఒక్కొక్క పర్సన్ ఎంత సేవ్ చేస్తున్నాడు అంటే 2000 సేవ్ చేస్తున్నాడు. సేవింగ్స్ ఎలా వస్తాయి? ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్, అంటే అతనికి వచ్చే డబ్బులోంచి ఎక్స్పెండిచర్ తీస్తే వస్తుంది. డబ్బు సంపాదించేదేమో 9x సంపాదిస్తున్నాడు, అందులో 4y ఖర్చు పెడుతున్నాడు, అప్పుడు 2000 వస్తుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. అండ్ ఇంకొకరు ఏం చేస్తున్నారు? సెకండ్ పర్సన్. ఇది ఫస్ట్ పర్సన్ సంబంధించి. ఇక సెకండ్ పర్సన్ సంబంధించి చూడండి. సెకండ్ పర్సన్ ఏం చేస్తున్నాడు? ఇన్కమ్ 7x సంపాదిస్తున్నాడు, ఖర్చు 3y చేస్తున్నాడు. ఇతను కూడా 2000 సేవ్ చేస్తున్నాడు. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేసి వాళ్ళ మంత్లీ ఇన్కమ్ ఎంత కనుక్కోవాలి. ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. సో ఎలా సాల్వ్ చేస్తాం? రెండింటిని ఏదో ఒక దాన్ని ఈక్వల్ అయ్యేటట్టు చేద్దాం. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 4 3s are 12. దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 3 4s are 12. 12 క్యాన్సిల్ పోతాయి. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈక్వేషన్ను 3తో మల్టిప్లై చేస్తాను, సెకండ్ ఈక్వేషన్ను 4తో మల్టిప్లై చేస్తాను. ఫస్ట్ ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేస్తే 3 9s are 27, 3 4s are 12, 3 2s are 6. సెకండ్ ఈక్వేషన్ 4తో 4 7s are 28, 4 3s are 12, 4 2s are 8000. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతాయంటే సింబల్స్ మారిపోతాయి. ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ పోతాయి. 27 12 క్యాన్సిల్ పోతాయి. 27లో 28 పోతే -x, 6000లో 8000 పోతే -2000. మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్. ఇక మిగిలింది x = ఎంత వచ్చింది? 2000 వచ్చింది. x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇన్కమే కావాల్సింది. సో ఇన్కమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ ఎంత? 9x. 9 into x వాల్యూ 2000. సో 9 2s are 18,000. ఇన్కమ్ ఆఫ్ సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ ఇన్కమ్ ఎంత? 7x. 7 into x అంటే 2000. 7 2s are 14,000. సో ఇద్దరి ఇన్కమ్స్ వచ్చేసినాయి. ఒకటిది 18,000, ఇంకొకటిది 14,000. 9th క్వశ్చన్ చూద్దాం. యూజ్ ఎలిమినేషన్ మెథడ్. ఇందాక యూజ్ చేసిన మెథడ్ని ఎలిమినేషన్ మెథడ్ అంటాం. ఒకదాన్ని ఎలిమినేట్ చేయడం. ఈ రెండింటికి ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి పాసిబుల్ సొల్యూషన్స్ కనుక్కోమంటున్నాడు.
సో 2కు డబుల్, 3కి డబుల్, ఈ రెండు వేరు. సో దీన్ని చూస్తూనే కనుక్కోవచ్చు, ఇవి ప్యారలల్ లైన్స్. దీన్ని ఏం చేయాలని ట్రై చేసినా రాదు. A1 B1 ఇటు సైడ్కి వస్తే C1, ఇటు సైడ్ తెచ్చుకొని రాసుకుందాం ముందే. 2x ప్లస్ 3y మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. 4x ప్లస్ 6y, ఇది A1 B1 C1 A2 B2 C2. ఫస్ట్ A1 బై A2 చేద్దాం. 2/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. అలాగే B1 బై B2 చేద్దాం. 3/6, ఇది కూడా 1/2. C1 బై C2 కనుక్కుందాం. మైనస్ మైనస్ క్యాన్సిల్ పోతే 8/7. సో దీన్ని చూసిన వెంటనే అర్థమైపోయింది, A1 బై A2 B1 బై B2కి ఈక్వల్, కానీ C1 బై C2కి ఈక్వల్ కాలేదు. దేర్ఫోర్ దీస్ ఆర్ ఏం లైన్స్ ఇవి? ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అయినాయి అంటే దే హ్యావ్ నో సొల్యూషన్. అసలు దీనికి ఆన్సరే ఉండదు. కాబట్టి ఈ క్వశ్చన్కి మనం ఆన్సరే కనుక్కోలేము. ఎలిమినేషన్ మెథడ్ ట్రై చేసినా కూడా అన్ని క్యాన్సిల్ వెళ్ళిపోయి ఏమీ మిగలదు. We cannot find solution by elimination method. కనుక్కోలేము అని రాసేసాం. సో ఇది 9th ఎగ్జాంపుల్. ఇంకా 3rd ఎగ్జాంపుల్ ఒకటి, అది కూడా 3rd ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3. ఎగ్జాంపుల్ 3 మిస్ అయింది, ఇప్పుడు చూస్తున్నాం అది కూడా. చూడండి ఎగ్జాంపుల్ 3. Champa went to a sale to purchase some pants and skirts. సో ఎన్ని ప్యాంట్స్ ఉన్నాయి ఎన్ని స్కర్ట్స్ ఉన్నాయి తెలియదు కాబట్టి లెట్ నంబర్ ఆఫ్ ప్యాంట్స్ తెలీదు, నంబర్ ఆఫ్ స్కర్ట్స్ తెలీదు, కానీ కండిషన్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ స్కర్ట్స్, సో నంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఎక్స్ అనుకుందాం, నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఏమనుకుందాం వై అనుకుందాం. ఇక క్వశ్చన్లో ఇచ్చింది రాసుకుందాం. గివెన్ ది నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 2 less than twice the number of pants. ఈ హింట్ను మనం ఈక్వేషన్ లాగా రాసుకోవాలి. చూడండి, నంబర్ ఆఫ్ స్కర్ట్స్ అంటే y ఇజ్ ఈక్వల్ టు 2 లెస్ దాన్ అంటే -2, ట్వైస్ అంటే డబల్, నంబర్ ఆఫ్ ప్యాంట్స్ అంటే x. ఇది ఈక్వేషన్ 1. ఇంకొకటి సెంటెన్స్ ఇచ్చింటాడు. ఆల్సో ది నంబర్ ఆఫ్ స్కర్ట్స్ గివెన్ the number of skirts is 4 less than 4 times the number of pants. పర్చేజ్డ్ ఉంది, పర్చేజ్డ్ రాసుకోండి, ఏం రాయిపోయినా ఇబ్బంది లేదు. సెంటెన్స్లో నంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చేజ్డ్. సో y ఈజ్ ఈక్వల్ టు, ఇంకో హింట్ ఏమి ఇచ్చాడంటే స్కర్ట్స్ 4 less than అంటే -4, 4 times the number of pants, 4 times the number of pants x. ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఈ వైని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. y ప్లేస్లో 2x - 2 ఈక్వేషన్ 1 నుంచి ఇజ్ ఈక్వల్ టు 4x - 4. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ ఫ్రమ్ 1 and 2. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్లో y ప్లేస్లో ఉండేది తెచ్చి ఇక్కడ వేసాం. అప్పుడు ఏమవుతుందంటే 2x ప్లస్ 4x ఇటు సైడ్ వస్తే -4x, అటుపక్క -4 ఉంది, -2 అటు సైడ్ పోతే +2.
2xలో 4x పోతే -2x, 4లో 2 పోతే 2. సో నెగటివ్ నెగటివ్ క్యాన్సల్. x ఈజ్ ఈక్వల్ టు 2/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. x వాల్యూ వచ్చేసింది. ఇక y కనుక్కోవడానికి ఈక్వేషన్ 1 ఉంది లేదా ఈక్వేషన్ 2 ఉంది. y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2x - 2. x అంటే 1. సో x వాల్యూ 1 వచ్చింది మనకు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2x 2 1s are 2 - 2. 2 - 2 ఎంత? 0. y ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. క్లియర్ కదా? y ఈజ్ ఈక్వల్ టు 0. x 1, y 0. Therefore, number of pants is equal to 1. Number of skirts is equal to 0. కావాలంటే సబ్స్టిట్యూట్ చేసి చూడండి ఇక్కడ. x ప్లేస్లో 1, 2 1s are 2, 2 - 2 0. సరిపోయిందా? 0. నెక్స్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 4 1s are 4, 4 - 4 0. ఓకే కదా? ఇది నంబర్ ఆఫ్ ప్యాంట్స్, నంబర్ ఆఫ్ స్కర్ట్స్. సో ఇవి టోటల్గా మీకు ఉన్న 9 ఎగ్జాంపుల్స్. ఈ చాప్టర్లో, థర్డ్ చాప్టర్లో ఉండే పూర్తి 9 ఎగ్జాంపుల్స్ ఇవి. మీరు మళ్ళీ ఒకసారి చూడకుండా ట్రై చేయండి. ఎక్కువగా వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చేయండి. క్వశ్చన్స్ అన్నీ కూడా గ్రాఫికల్ మెథడ్ ఉంది, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంది, ఎలిమినేషన్ మెథడ్ ఉంది. కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చి దాని ఈక్వేషన్ ఫామ్లో రాసుకొని సాల్వ్ చేసేటివి కూడా ఉన్నాయి.